ఇక స్పోర్ట్స్ అప్డేట్ చూస్తే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2008-2010 మధ్య ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం శ్రీనివాసన్ అంపైర్ల ఫిక్సింగ్ చేశారని ఆరోపించారు. ఆటగాళ్ల వేలాన్ని రిగ్గింగ్ చేశారని, సిఎస్కే మ్యాచ్ లో చెన్నై అంపైర్లనే పెట్టేవారని లలిత్ మోదీ తెలిపారు. ఫ్లింటాఫ్ కోసం శ్రీనివాసన్ ఆక్షన్ రిగ్గింగ్ చేశారని, ఐపీఎల్ అంటే శ్రీనివాస్ కు అసలు ఇష్టం లేదని తెలిపారు. ఐపీఎల్ ఫ్లాప్ అవుతుందని శ్రీనివాసన్ అనుకున్నారని లలిత్ మోదీ అన్నారు. రైట్, లలిత్ మోదీ కామెంట్స్ సంబంధించి మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పై లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. రిగ్గింగ్ కు పాల్పడ్డారని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యల్ని? ఒకటే అండి, ఇప్పుడు లలిత్ మోడీ చేసిన ఆరోపణల్ని మనం ఫేస్ వాల్యూలో తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అతని మీద కూడా బోల్డెన్ ఆరోపణలు ఉన్నాయి. తర్వాత మనీ లాండరింగ్ కేసులో చాలా అతను ఒక నేరస్తుడిగా ఉన్నాడు. అందుకే దేశం విడిచి ఇప్పుడు ఎక్కడో ఇంగ్లాండ్ లోనే ఎక్కడో తలదోచుకుంటున్నాడు. సో అతను చేసిన ఆరోపణలు చాలా సీరియస్ అలిగేషన్స్, నో డౌట్. కానీ వాటిని మనం 100% వాటికి మనం క్రెడిబిలిటీ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 17 నెలల తర్వాత అతను ఆరోపణలు చేస్తున్నాడు. అతను అక్కడ ఐపీఎల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అతనికి అంత అభ్యంతరకరంగా ఉంటే అప్పుడే మాట్లాడుంటారు. లేకపోతే అతను తర్వాత ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే మాట్లాడుతున్నారు. ఏంటంటే వీళ్ళిద్దరికి పడదు. బేసిక్ గా శ్రీనివాసన్ అండ్ లలిత్ మోడీ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటే అని మనకు తెలుసు. సో అందుకని అతను ఆరోపణలు చేశాడు. సో అవి కూడా తీవ్రమైన ఆరోపణలే. ముఖ్యంగా ఆండ్రూ ఫ్లింటాఫ్ ఆక్షన్ లోకి రాకుండా మిగతా వాళ్ళందరినీ ఎవరు బిడ్ చేయకుండా ఉండాలని చెప్పి ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. రీసెంట్ గా కూడా జరిగిన ఆక్షన్ లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే విల్జాక్స్ విషయంలో ఆర్సీబీ యూజ్ చేయకపోవడం లాంటి విషయాలు, అలాగే ముంబై ఇండియన్స్ కూడా ఇలాంటి కొన్ని టాక్టిక్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి మిగతా ఫ్రాంచైజీలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కూడా ఆరోపణలు వస్తాయి. కానీ బేసిక్ ఏంటంటే ఈ ఆరోపణలకి అంత స్ట్రాంగ్ మనం క్రెడిబిలిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు కనబడలేదు. ఒకటి మాత్రం మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు శ్రీనివాసన్ బోర్డు సెక్రటరీగా ఉన్నాడు. బోర్డు సెక్రటరీగా ఆయన ఉన్నప్పుడు ఆయన టీం కి ఖచ్చితంగా కొంత ఎడ్జ్ ఉంటుంది. ఆయన బోర్డులో ఉన్నాడు కాబట్టి, కీలకమైన పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇలాంటి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి తన పలుకుబడిని ఉపయోగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే తర్వాత ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఒక క్లాజ్ ని ప్రవేశపెట్టింది. దానివల్ల ఏంటంటే ఎవరైతే బీసీసీఐలో ఉన్నత పదవుల్లో ఉంటారో వాళ్ళకి ఐపీఎల్ తో కానీ ఇలాంటి ప్రైవేట్ లీగ్స్ తో కానీ అలాంటి సంబంధం లేకుండా చేయడం అనేది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఖచ్చితంగా లలిత్ మోడీ చెప్పినంత తీవ్రంగా కాకపోయినా కొంతైనా శ్రీనివాసన్ తన పలుకుబడి ఉపయోగించి ఉంటాడని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు.